మనం ఎర్రేస్ వర్సెస్ లింక్ లిస్ట్ గురించి డిస్కస్ చేద్దాము. అంటే డిఫరెన్సెస్ బిట్వీన్ ఎర్రేస్ అండ్ లింక్ లిస్ట్. సో టోటలీ 9 డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈ 9 డిఫరెన్సెస్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ పాయింట్, ఎర్రే ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్ ఎలిమెంట్స్. సో ఎర్రేలో మనం ఓన్లీ సిమిలర్ డేటా టైప్ ఎలిమెంట్స్ మాత్రమే స్టోర్ చేయగలము. అంటే ఇంటీజర్ ఎర్రే తీసుకున్నాం అనుకోండి, ఓన్లీ ఇంటీజర్ వాల్యూసే స్టోర్ చేయగలము. ఫ్లోట్ ఎర్రే తీసుకుంటే ఓన్లీ ఫ్లోట్ వాల్యూసే స్టోర్ చేయగలము. క్యారెక్టర్ ఎర్రే తీసుకుంటే ఓన్లీ క్యారెక్టర్స్ మాత్రమే స్టోర్ చేయగలము. నెక్స్ట్, లింక్డ్ లిస్ట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ నోడ్స్. ఈచ్ నోడ్ కంటైన్స్ 2 fields. ఫస్ట్ ఫీల్డ్ ఈజ్ డేటా ఫీల్డ్, సెకండ్ ఫీల్డ్ ఈజ్ నెక్స్ట్ ఫీల్డ్. సో లింక్డ్ లిస్ట్ యొక్క డెఫినేషన్ ఏంది? కలెక్షన్ ఆఫ్ నోడ్స్. ప్రతి నోడ్లో మేజర్గా 2 fields ఉంటాయి, డేటా ఫీల్డ్, నెక్స్ట్ ఫీల్డ్. డేటా ఫీల్డ్ అంటే అందులో ఏ టైప్ ఆఫ్ డేటా అయినా పెట్టచ్చు. ఇంటీజర్ డేటా పెట్టచ్చు, ఫ్లోట్ పెట్టచ్చు, డబుల్ డేటా పెట్టచ్చు, క్యారెక్టర్ డేటా పెట్టచ్చు, స్ట్రింగ్ డేటా పెట్టచ్చు. సో అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్ ఏ డేటా కావాలంటే ఆ డేటా మొత్తం పెట్టచ్చు మనం. నెక్స్ట్ ఫీల్డ్లో అడ్రస్ ఆఫ్ ద నెక్స్ట్ నోడ్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఎర్రేస్ యూజెస్ కంటిగ్యూయస్. కంటిగ్యూయస్ అన్న కంటిన్యూయస్ అన్న రెండు ఒకటే. ఎర్రేస్ యూజెస్ కంటిగ్యూయస్ మెమొరీ అలొకేషన్. సపోజ్ మనం ఇంట్ A10 పెట్టామనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ 10 ఎలిమెంట్స్కి కంటిగ్యూయస్ బ్లాక్ ఆఫ్ మెమొరీ అలొకేట్ అవుతుంది. అంటే ఒకే చోట ఆ 10 ఎలిమెంట్స్కి మెమొరీ అలొకేట్ అవుతుంది. లింక్డ్ లిస్ట్ యూజెస్ నాన్ కంటిగ్యూయస్ మెమొరీ అలొకేషన్. ఇప్పుడు లింక్డ్ లిస్ట్ అనుకోండి, ఒక 10 నోడ్స్ ఉన్నాయి అనుకోండి, ఆ 10 నోడ్స్ ఒకే చోట స్టోర్ అవ్వాల్సిన నెస్టీ లేదు. ఒక నోడ్ ఒక చోట, ఇంకో నోడ్ ఇంకో చోట. అంటే ఎక్కడైతే స్పేస్ ఉంటుందో ఖాళీ స్పేస్ అక్కడ నోడ్ స్టోర్ అవ్వచ్చు. బట్ ఎర్రే మాత్రం కంపల్సరీగా ఒకే మెమొరీ లొకేషన్స్ దగ్గర స్టోర్ అవ్వాలి. 10 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి, ఆ 10 ఎలిమెంట్స్ కూడా ఒక మెమొరీ లొకేషన్స్ దగ్గరే ఉండాలి. అంటే ఫస్ట్ A0 అనేది 1000 దగ్గర ఉందనుకోండి, A1 1004, A2 1008, A3 1012, అట్లా ఒకే చోట స్టోర్ అవ్వాలి. బట్ లింక్ లిస్ట్ మాత్రం ఎక్కడైనా స్టోర్ అవ్వచ్చు. నాన్ కంటిగ్యూయస్ మెమొరీ లొకేషన్స్, ఎక్కడైతే స్పేస్ ఖాళీగా ఉందో అక్కడ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఎర్రే యూజెస్ స్టాటిక్ మెమొరీ అలొకేషన్. స్టాటిక్ మెమొరీ అలొకేషన్ అంటే ఏంటంటే ద మెమొరీ విచ్ ఈజ్ అలొకేటెడ్ ఎట్ కంపైలేషన్ టైం. సో కంపైలేషన్ టైం అప్పుడే ఎర్రేకి మెమొరీ అలొకేట్ అవుతుంది. లింక్డ్ లిస్ట్ యూజెస్ డైనమిక్ మెమొరీ అలొకేషన్. డైనమిక్ మెమొరీ అలొకేషన్ అంటే ఏంది? ద మెమొరీ విచ్ ఈజ్ అలొకేటెడ్ డ్యూరింగ్ ద రన్ టైం. అంటే కంపైలేషన్ టైం అప్పుడు కాదు, ఎగ్జిక్యూషన్ టైం అప్పుడు, రన్ టైం అప్పుడు మనకి మెమొరీ అనేది అలొకేట్ అవుతుంది. దానికోసం మనం డైనమిక్ మెమొరీ అలొకేషన్ ఫంక్షన్స్ యూజ్ చేస్తాము. MLOC ఫంక్షన్, CLOC ఫంక్షన్, REALOC ఫంక్షన్, ఫ్రీ ఫంక్షన్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ పాయింట్, ఎర్రే సైజ్ ఈజ్ ఫిక్స్డ్. సపోజ్ ఇంట్ A10 పెట్టారనుకోండి, అప్పుడు ఏకి ఆ 10 ఎలిమెంట్స్కి, ఎర్రేలో ఉన్న 10 ఎలిమెంట్స్కి మెమొరీ అనేది అలొకేట్ అయిపోతుంది. అది ఫిక్స్డ్. సో 10 ఎలిమెంట్స్కి మనకి మెమొరీ అలొకేట్ అయింది. సపోజ్ మనం మోర్ దాన్ 10 ఎలిమెంట్స్ యూజ్ చేయాలి అనుకోండి, ప్రోగ్రామ్ అప్పుడు, ఎగ్జిక్యూషన్ అప్పుడు మార్చాలి అనుకోండి, దెన్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఒక్కసారి ఎర్రే సైజ్ని ఫిక్స్ చేసిన తర్వాత డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ వీ కాంట్ ఇంక్రీజ్ ద సైజ్, వీ కాంట్ డిక్రీజ్ ద సైజ్. సో ఇక్కడ 5 ఎలిమెంట్స్కి మనం మెమొరీ అలొకేట్ చేస్తే ఆ 5 ఎలిమెంట్సే మనం యూజ్ చేయగలము. సపోజ్ 2 ఎలిమెంట్సే యూజ్ చేశారనుకోండి, అప్పుడు రిమైనింగ్ 3 ఎలిమెంట్స్కి అలొకేట్ చేసిన మెమొరీ అనేది వేస్టేజ్ అయిపోతుంది. 5 ఎలిమెంట్స్కి మెమొరీ అలొకేట్ చేశారు, 7 ఎలిమెంట్స్ మీద ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అనుకోండి, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. నెక్స్ట్, వేరియాస్ లింక్డ్ లిస్ట్లో వచ్చినప్పటికల్లా హియర్ ద సైజ్ ఈజ్ డైనమిక్. సో అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్ మనం ఎన్ని నోట్స్ కావాలంటే అన్ని నోట్స్ యూజ్ చేసుకోవచ్చు. సో 5 నోట్స్ కావాలంటే 5 నోట్స్ యూజ్ చేసుకోవచ్చు, 10 కావాలంటే 10 యూజ్ చేసుకోవచ్చు. సో అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్ ద సైజ్ విల్ గ్రో ఆర్ ష్రింక్. పెరగచ్చు లేదంటే తగ్గొచ్చు. నెక్స్ట్, హియర్ ద డైరెక్ట్ యాక్సెస్ యూజింగ్ ద ఇండెక్స్ ఇన్ ఆర్డర్ ఆఫ్ 1 టైం. సో లింక్డ్ లిస్ట్లో మనకి సో మెనీ అడ్వాంటేజెస్ ఉన్నాయి. బట్ ఎర్రేలో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే డైరెక్ట్ యాక్సెస్. సో మనం ఏ ఎలిమెంట్ అయినా సరే డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు.
సపోజ్ 100 ఎలిమెంట్ యాక్సెస్ చేయాలి అనుకోండి, A99 పెట్టామనుకోండి, అప్పుడు ఆ ఎలిమెంట్ అనేది యాక్సెస్ అయిపోతుంది. సో ఏ ఎలిమెంట్ అయినా సరే మనం డైరెక్ట్గా ఇండెక్స్ యూజ్ చేసి యాక్సెస్ చేయొచ్చు. A5, A10, A1000 ఎలిమెంట్ యాక్సెస్ చేయాలి అనుకోండి, A999 ఆ ఇండెక్స్ యూజ్ చేసి యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే దీని యొక్క టైం కాంప్లెక్సిటీ అంతా ఆర్డర్ ఆఫ్ 1, అంటే ఒక కంపారిజన్ సరిపోతుంది. డైరెక్ట్గా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో వీ కెన్ సే దట్ దిస్ ప్రాసెస్ ఈజ్ ఫాస్టర్. సో ఎర్రే యొక్క మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే యాక్సెసింగ్ ఈజ్ ఫాస్టర్ బై యూజింగ్ ఇండెక్స్. A30 పెడితే 30th ఎలిమెంట్ అనేది యాక్సెస్ అయిపోతుంది. సో ఒక్క ఇండెక్స్తో మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఫాస్టర్. బట్ లింక్డ్ లిస్ట్ తీసుకుంటే సీక్వెన్షియల్ యాక్సెస్ యూజింగ్ పాయింటర్స్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ఎన్ టైమ్. సపోజ్ 100 నోడ్లో ఉన్న డేటా యాక్సెస్ చేయాలి అనుకోండి, అప్పుడు మనం ఎట్లా యాక్సెస్ చేయాలి? ఫస్ట్ నోడ్ నుంచి 100 నోడ్ దాకా. సపోజ్ ఫస్ట్ నోడ్ యొక్క నేమ్ టెంప్ అనుకోండి, టెంప్ ఇయారో, నెక్స్ట్ ఇయారో, నెక్స్ట్ ఇయారో, నెక్స్ట్ ఇయారో, అట్లా నెక్స్ట్ని మనం 100 టైమ్స్ యూజ్ చేయాలి. 50th నోడ్ యాక్సెస్ చేయాలి అనుకోండి, స్టార్టింగ్ నోడ్ దగ్గర నుంచి. సో టెంప్ ఇయారో, నెక్స్ట్ ఇయారో, నెక్స్ట్ ఇయారో, అట్లా నెక్స్ట్ని 50 టైమ్స్ యూజ్ చేయాలి. కాబట్టి మినిమం ఇక్కడ మనకి టైం కాంప్లెక్సిటీ ఎంత అయింది? ఆర్డర్ ఆఫ్ n కావాలి. ఏ నోడ్ యాక్సెస్ చేయాలి అంటే అన్నిసార్లు మనం నెక్స్ట్ని యూజ్ చేయాలి. సో వీ కెన్ సే దట్ హియర్ ద యాక్సెసింగ్ ఈజ్ వెరీ వెరీ స్లోయర్ బికాస్ టూ మెనీ పాయింటర్స్ యూజ్ చేయాలి. సో సీక్వెన్షియల్ యాక్సెసింగ్, అదే సీక్వెన్షియల్ యాక్సెసింగ్ అంటే 1 by 1 యాక్సెస్ చేస్తాం. అంటే 100 నోడ్ యాక్సెస్ చేయాలి అంటే కంపల్సరీగా దాని ముందున్న నోడ్స్ మొత్తం యాక్సెస్ చేయాలి. బట్ ఇది ర్యాండమ్ యాక్సెస్, డైరెక్ట్ యాక్సెస్. ఇక్కడ 100 ఎలిమెంట్ యాక్సెస్ చేయాలి అంటే దాని ముందున్న ఎలిమెంట్స్ అన్ని యాక్సెస్ చేయాల్సిన నెస్టీ లేదు, డైరెక్ట్గా మనం యాక్సెస్ చేయొచ్చు. ఇండెక్స్ ఇస్తే డైరెక్ట్గా ఆ ఎలిమెంట్ వచ్చేస్తుంది, దాని ముందున్న ఎలిమెంట్స్ అన్ని యాక్సెస్ చేయాల్సిన నెస్టీ లేదు. బట్ లింక్డ్ లిస్ట్ మాత్రం సీక్వెన్షియల్ యాక్సెస్ 1 by 1 యాక్సెస్ చేయాలి. 100 నోడ్ యాక్సెస్ చేయాలి అంటే దాని ముందున్న 999 నోడ్స్ కూడా యాక్సెస్ చేయాలి. సో హియర్ ద ప్రాసెస్ ఈజ్ స్లోయర్. నెక్స్ట్ పాయింట్, ఇన్సర్షన్ డిలీషన్ ఆపరేషన్స్ ఆర్ ఎక్స్పెన్సివ్, దట్ ఈజ్ స్లోయర్ డ్యూ టు ద షిఫ్టింగ్. ఎర్రేకున్న వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇన్సర్షన్ కావచ్చు, డిలీషన్ ఆపరేషన్స్ కావచ్చు, వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. ఇక్కడ ఎక్స్పెన్సివ్ అంటే ఏంటంటే స్లోయర్. సపోజ్ మన దగ్గర ఒక 100 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఒక స్టార్టింగ్లో నేను ఒక ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలి, లేదంటే స్టార్టింగ్లో ఒక ఎలిమెంట్ డిలీట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి అంటే 100 ఎలిమెంట్స్ని మనం షిఫ్ట్ చేయాలి 1 పొజిషన్ రైట్ ఆర్ లెఫ్ట్ డిపెండింగ్ అపాన్ ది ఆపరేషన్. ఇన్సర్షన్ అంటే రైట్కి షిఫ్ట్ చేస్తాం, డిలీషన్ అంటే లెఫ్ట్కి షిఫ్ట్ చేస్తాం. సో 100 ఎలిమెంట్స్ ఉంటే మనం 100 ఎలిమెంట్స్ని షిఫ్ట్ చేయాలి. సో ఇట్ ఈస్ వెరీ వెరీ స్లోయర్. ఆ స్లోయర్ని మనం ఎక్స్పెన్సివ్ అంటాం. ఓకే, డ్యూ టు షిఫ్టింగ్. 100 ఎలిమెంట్స్ ఉంటే 100 ఎలిమెంట్స్ కూడా మనం షిఫ్ట్ చేయాలి. బట్ లింక్డ్ లిస్ట్ వచ్చేటప్పటికల్లా ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఆపరేషన్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఫాస్టర్ వెన్ కంపేర్డ్ విత్ ఎర్రేస్ బికాస్ నో నీడ్ ఆఫ్ షిఫ్టింగ్. మనం ఫస్ట్లో ఇన్సర్ట్ చేయాలి అనుకోండి, అక్కడ ఒక నోడ్ పెడితే సరిపోతుంది, దాని ముందు ఒక నోడ్ క్రియేట్ చేసి లింక్స్ పెడితే సరిపోతుంది. లాస్ట్లో ఇన్సర్ట్ చేయాలి అనుకోండి, దాని తర్వాత ఒక నోడ్ని క్రియేట్ చేస్తే సరిపోతుంది. సో ఇన్సర్షన్ ఆపరేషన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఫాస్టర్. దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ ఎనీ షిఫ్టింగ్. లింక్డ్ లిస్ట్లో మనం షిఫ్టింగ్ చేయాల్సిన నెస్టీ లేదు. ఎర్రేస్లో అన్ని ఎలిమెంట్స్ని షిఫ్ట్ చేయాలి, ఏదైనా లెఫ్ట్ కానీ రైట్ కానీ. బట్ లింక్డ్ లిస్ట్లో ఏ నోడ్ని మనం షిఫ్ట్ చేయాల్సిన నెస్టీ లేదు. ఎక్కడ కావాలంటే అక్కడ దాని ముందు లింక్ పెడితే సరిపోతుంది. సో నెక్స్ట్ పాయింట్, మెమొరీ ఓవర్ హెడ్ ఈజ్ లెస్ ఇన్ ఎర్రేస్. ఎర్రేస్లో మనం ఏం స్టోర్ చేస్తున్నామంటే ఓన్లీ డేటా మాత్రమే స్టోర్ చేస్తున్నాం. సో కాబట్టి ఇక్కడ మెమొరీ ఓవర్ హెడ్ ఏమి ఉండదు, ఓన్లీ డేటా మాత్రమే స్టోర్ చేస్తున్నాం. వేరియాస్ లింక్డ్ లిస్ట్ వచ్చేప్పటికల్లా ఎక్స్ట్రా మెమొరీ ఓవర్ హెడ్. సో మెమొరీ ఓవర్ హెడ్ ఈజ్ హై. ఎందుకని? డేటాతో పాటు మనం పాయింటర్స్ కూడా స్టోర్ చేయాలి. సో పాయింటర్ స్టోర్ చేయాలి అంటే వీ నీడ్ ఎక్స్ట్రా మెమొరీ. సో ప్రతి నోడ్కి ఒక పాయింటర్ కావాలి. 100 నోడ్స్ ఉంటే 100 పాయింటర్స్ కావాలి. సో దాన్ని మొత్తం స్టోర్ చేయాలి అంటే ఎక్స్ట్రా మెమొరీ కావాలి. నెక్స్ట్ పాయింట్, ఈజీ టు ఇంప్లిమెంట్. ఎర్రేస్ చాలా ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండెక్సెస్ A5, A10 అని. బట్ డిఫికల్ట్ టు ఇంప్లిమెంట్ లింక్డ్ లిస్ట్ బికాస్ ఆఫ్ పాయింటర్స్. సో లింక్డ్ లిస్ట్ అంటే మనం కంపల్సరీగా పాయింటర్స్ యూజ్ చేయాలి. సో ద మోస్ట్ డిఫికల్ట్ కాన్సెప్ట్ ఇన్ సి లాంగ్వేజ్ ఈజ్ పాయింటర్స్. సపోజ్ మనం సి యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనుకోండి, సో పాయింటర్స్ యూజ్ చేయాలి. సో పాయింటర్స్ అంటే చాలా డిఫికల్ట్ కాన్సెప్ట్, కాంప్లెక్స్ టాపిక్. సో కాబట్టి డిఫికల్ట్ టు ఇంప్లిమెంట్ లింక్డ్ లిస్ట్. సో టూ మెనీ పాయింటర్స్ యూజ్ చేయాలి. బట్ ఎర్రేస్ మాత్రం ఈజీ టు ఇంప్లిమెంట్. సో నెక్స్ట్ పాయింట్, ఎర్రేస్ ఆర్ సూటబుల్ ఫర్
ఫ్రీక్వెంట్ యాక్సెస్ ఆపరేషన్స్. సో మనం సో మెనీ టైమ్స్ ఒక ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలి అనుకోండి, 100 ఎలిమెంట్ యాక్సెస్ చేయాలి, తర్వాత 50th ఎలిమెంట్ యాక్సెస్ చేయాలి, తర్వాత 10th ఎలిమెంట్ యాక్సెస్ చేయాలి. సో మెనీ టైమ్స్ మనం ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ అన్ ఎలిమెంట్, అప్పుడు మనం ఏం చేయాలి, అర్రేస్ యూజ్ చేయాలి. వేరియాస్ లింక్ లిస్ట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే సూటబుల్ ఫర్ ఇన్సర్షన్ డిలీషన్ ఆపరేషన్స్. సో మన ప్రోగ్రాంలో మనం టూ మెనీ టైమ్స్ ఇన్సర్షన్ కానీ డిలీషన్ ఆపరేషన్ కానీ పర్ఫామ్ చేయాలి అంటే లింక్ లిస్ట్ యూజ్ చేస్తాం. ఇది అర్రేస్కి లింక్ లిస్ట్కి ఉన్న